పరలోకంలో కూడా యుద్ధం జరుగుతుంది అని మీకు తెలుసా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ యుద్ధము సాధారణ యుద్ధము కాదు. అపవాది అయిన సాతాను అతని సైన్యం, దేవుని సమ్ముఖంలో ఉండే మిఖాయేలు అతని సైన్యానికి మధ్య యుద్ధం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ యుద్ధం? ఆకాశంలో సూచన. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలువబడి 12 నక్షత్రంలో కిరీటం ధరించిన స్త్రీ ప్రసవ వేదన పడుతుండగా కనబోయే ఆ శిశువును మృంగివేయాలని మహాఘట సర్పం ఎదురుచూస్తోంది. ఈ స్త్రీ మగ శిశువును కనగానే పరలోకంలో సింహాసనానికి కొనిపోబడుతుంది. ఆ మగ శిశువుని మృంగివేయాలని ఘట సర్పం వెంటబడుతుంది. అప్పుడు అపవాది అయిన సాతాను సైన్యానికి, దేవుని దూతలు అయిన మిఖాయేలు సైన్యానికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సాతాను అతని దూతల సైన్యం నిలువలేక గెలువలేక భూమి మీద పడద్రోయబడతారు. మగ శిశువును ఆ ఘట సర్పం ఎందుకు మృంగివేయాలనుకుంది? ఆ మగ శిశువు, ఆ స్త్రీ ఎవరు? ఈ రహస్యం తెలుసుకోవాలంటే వి వాంట్ నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. తర్వాత పెట్టే వీడియోస్ చూడడానికి మన స్వరూప్ బీపీహెచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి.